నమస్కారం అండి, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి కిచెన్. ఈరోజు వీడియోలో మంచి రుచికరమైన వంట, పిల్లలకి ఇష్టమైన వంట ఆనియన్స్ పకోడీ చేసి చూపించాలనుకున్నా. ఆనియన్స్ పకోడీ ఎలా చేయాలో చూడండి. పకోడీ చేయడానికి నేను ఉల్లిగడ్డలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నా. అర్ధ కిలో ఉల్లిగడ్డలను మనం ఈ విధంగా ఇట్లా పొడుగుగా వచ్చేటట్టు, పల్చగా వచ్చేటట్టు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇవి ఓ తట్టలోకి వేసుకున్నాం. ఇందులోకి నేను సన్నగా కట్ చేసి కరివేపాకు కూడా వేసుకుంటున్నా. కొంచెం ధనియాల పొడి వేస్తున్నా, ఒక స్పూను. కొంచెం జీలకర్ర పొడి, నేను జీలకర్ర పొడి మిక్సీ చేసి పెట్టుకున్నా. జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర కూడా సన్నగా ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఈ కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఇందులో నేను బియ్యం పిండి వేస్తున్నా, ఒక స్పూన్ వేస్తున్నా. ఇది క్రిస్పీగా ఉంటుంది బియ్యం పిండి వేస్తే. సోడా వేస్తున్నా, నేను సోడా కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే నూనె పీల్చుకుంటుంది. నేను పచ్చిమిరపకాయలను మంచిగా ఈ విధంగా కచ్చా పచ్చగా అయ్యేటట్టు, మెత్తగా పట్టకుండా మిక్సీ పట్టుకున్నా. ఈ విధంగా అయ్యేటట్టు మనం పట్టుకోవాలి. మిక్సీ ఎక్కువ స్పీడ్గా పెట్టకుండా మనం ఆపుకుంటా చేసుకుంటా, ఒక రౌండ్ తిరిగేటాలకే ఆపుకుంటా పడితే ఈ విధంగా కచ్చా పచ్చగా అవుతుంది. ఈ పేస్ట్, పచ్చికారం పేస్ట్ బాగుంటుంది ఈ పకోడీకి. పచ్చికారం పేస్ట్ కూడా 2 స్పూన్లు వేసుకుంటున్నా. ఈ రుచికి సరిపడినంత మీరు కూడా వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేటట్టుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. వేసుకుని వేసుకున్నాం కదా మనం ఒకసారి కలుపుకోవాలి, ఉల్లిగడ్డలకు మొత్తం పట్టేటట్టు. ఇట్లా విడివిడిగా ఉల్లిగడ్డలు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా మనం విడివిడిగా అయ్యేటట్టు, మనం మొత్తం దీనికి పట్టేటట్టు మనం అంతా ఇప్పుకుంటా ఇట్లా కలిపేటప్పుడు ఇట్లా పిసికినట్టు చేస్తే వెళ్ళవి విడివిడిగా అవుతాయి. ఇలా అయ్యేటట్టు మనం కలుపుకోవాలి. మనం వేసినాం కదా అన్నీ ఈ విధంగా మొత్తం అంటే పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక నేను ఈ శనగపిండి తీసుకున్నా. ఈ గ్లాస్తోనే 2 గ్లాసులు తీసుకున్నా. ఫస్ట్ ఒక గ్లాసు పోసుకొని మనం ఈ పిండి ఇందులో పోసి కలుపుకున్నాము. తర్వాత మిగతాది పోసుకున్నాం. పిండి పోసి మొత్తం ఉల్లిగడ్డలకు మంచిగా పట్టేటట్టు నీళ్ళు వేయకుండా మనం పిసుకోవాలి. నీళ్ళు వేయకుండానే మంచిగా ఈ ఉల్లిపాయల రసంతోనే మనం శనగపిండికి మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. వాటర్ వేయకూడదు, వాటర్ వేస్తే ఖరాబ్ అవుతుంది. ఈ విధంగా వాటర్ వేయకుండా ఉంటే ఇది 10-15 రోజులు, నెల రోజులైనా నిల్వ ఉంటుంది. ఈ పకోడీ మన ఇంటి లోపల చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం బయట వండేదానికంటే ఇంట్లో చేపించుకుంటేనే ఇంకా మంచిగా ఉంటుంది. ఒక గ్లాసు పోసుకున్నాం కదా, మళ్ళీ 2వ గ్లాసు మనకి ఉల్లిగడ్డ కనిపించకుండా మంచిగా అతుకునే తట్టు చూసుకొని, సరిపడినట్టు చూసుకొని పిండి పోసుకోవాలి. ఈ గ్లాసు కూడా పడుతుంది, 2 గ్లాసులు. ఇది కూడా మనం పోసి మంచిగా కలుపుకున్నాము. ఈ ఉల్లిగడ్డ తడితోనే మొత్తం మనం ఉల్లిగడ్డ మొత్తం రసం బయటికి వచ్చి మంచిగా పిండి కలిసేటట్టు మనము పిసుకోవాలి. నీళ్ళు పోయకుండానే మనము పిసుకోవాలి. అవసరం ఉంటే కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు, వెళ్ళి వేసుకున్నాలంటే. మనం పిసికినప్పుడు ఇక ఈ విధంగా రావాలి. ఇట్లా అంటే మొత్తం ఉల్లిగడ్డ రసము పిండి మంచిగా కలిసి ఇట్లా విడివిడిగా వచ్చేటట్టు ఇట్లా మనం అంతా మంచిగా ముద్దలాగా కావాలి. కొంచెం అయ్యేటట్టు పిండి మంచిగా కలిసేటట్టు మనం కలుపుకోవాలి. ఈ విధంగా ఉల్లిగడ్డ మనం పిసికితే చేస్తే ఈ విధంగా రావాలి. అంత విడివిడిగా ఈ పిండి ఈ విధంగా మంచిగా పట్టేటట్టు మనం నీళ్ళు వేయకుండానే ఈ విధంగా మంచిగా చేసి పెట్టాలి. పొయ్యి బాగా పెట్టినా, నూనె పోసిన, నూనె వేడి కావాలి. నూనె వేడయింది, మనం పకోడీ వేసుకుందాం. ఇట్లా కొంచెం ఇట్లా తీసుకోవాలి. ఇగో అప్పటికిప్పటికి కొంచెం ఇట్లా ముద్దలాగా అయ్యింది. మంచిగా నీరు అంతా ఇది ఇట్లా దగ్గరికి ఇట్లా అయ్యింది. ఇప్పుడు ఇట్లా కొంచెం తీసుకోవాలి. కొంచెం తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇట్లా విడివిడిగా అయ్యేటట్టు తీసుకొని వేసుకోవాలి. ఈ విధంగా బాణీలా ఇంత పడితే పట్టినట్లు వేసుకోవాలి.
ఇతర ఇక్కడ సైడ్ కాలినాక మన ఇతర సైడ్ ఇది కూడా ఇక్కడ సైడ్ తిప్పుకోవాలి. తిప్పుకొని రెండు వైపులా మంచిగా కాలేటట్టు ఇట్లా ఎరుపు రంగు వచ్చే వరకు మంచిగా కాలేటట్టు మనం కాల్చుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాకైనా అన్నం నంచుకైనా తిననీకి బాగుంటుంది. ఈ విధంగా చేసి మనం పెట్టుకుంటే నీళ్ళు లేకుండా తడి లేకుండా చేసినా కదా ఇది ఎన్ని రోజులు చాలా రోజుల వరకు ఉంటుంది. మనం ఈ విధంగా చేసి మనం డబ్బాల్లో పెట్టుకుంటే మనకి ఇష్టం ఉన్నప్పుడల్లా బుద్ధి పుట్టినప్పుడు తినడానికి కూడా మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చేస్తే మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు తప్పకుండా చాలా చేస్తుంటే కిలో అట్లా 2 కేజీల వరకు చేసి డబ్బాల్లో పెట్టి వారం 10-15 రోజుల వరకైనా మాకు ఉంటుండే. ఈ విధంగా చేసుకుంటే తడి లేకుండా చేసుకుంటే మంచిగా ఉంటుంది. నీళ్ళు పోసి చేస్తే వెంటనే ఖరాబ్ అవుతుంది. అందుకే నీళ్ళు పోయకుండానే మనం ఉల్లిగడ్డ రసంతోనే మంచిగా పిండి మంచిగా వాటేటట్టు చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది. ఇది ఈ విధంగా కాలినాక మనం ఒక గిన్నెలోకి తీసుకున్నాము. కరివేపాకు బాండీలు వేస్తే మనం మాడకుండా ఉంటాం. ఈ విధంగా బాండీలో దీంట్లో జాలగడ్డలు వేసి ఈ విధంగా వేస్తే మంచిగా కాలుతుంది. ఇంకా పకోడీ చేసుకుంటే ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చేటట్టు మంచిగా లోపల కూడా మంచిగా ఉడికి మంచిగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఈ విధంగా అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. చాలా చేసుకుంటే కూడా మీ డబ్బాల్లో పెట్టుకుంటే కూడా వారం 10 రోజుల వరకైనా మనకు ఖరాబు కాకుండా ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే కూడా. లోపల మంచిగా ఉడికి బాగుంటుంది. మన బయట కొనేదానికంటే మన ఇంటి లోపల చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. మా వీడియోలన్నీ మీకు వచ్చేస్తవి.